పాలనలో నిబంధనలను మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొన్ని చట్టాలను సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని సీఎం స్పష్టం చేశారు. దీనికనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్దం కావాలని, సులభతరమైన పౌరసేవల్ని అందించాలని సూచించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణ సామర్థ్యాలు మరింత మెరుగుపరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలని సీఎం సూచించారు. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని అధికారుల్ని అభినందించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్, ఏపీఏఐ సెర్చ్ బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రెజెంటేషన్లో బిల్ గేట్స్ ను కూడా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల్ని అన్నింటా అనుసరించేలా చూడాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్ను మోడల్గా తీసుకుని మిగిలిన వాటిలోనూ అవే ప్రమాణాల్ని పాటించేలా చూడాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని తేల్చి చెప్పారు. నేరాల రేటును తగ్గించే అంశంలో పోలీసు విభాగం పూర్తి సామర్థ్యం ప్రదర్శించాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు డ్రోన్ వినియోగాన్ని పెంచి పౌర సేవల్ని మరింత సరళతరం చేయాలని సీఎం సూచించారు.